సూపర్ యాక్టింగ్. తేజ సజ్జా గారి కెరియర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ టాప్ 1 సినిమా అంటే మిరాయి సినిమా అని చెప్పేసి చెప్తాను. నిజంగా ఇంటర్వెల్ బ్యాంక్ సీన్ నిజంగా ట్విస్ట్ భలే పెట్టాడు భయ్య. అండ్ సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్, విజువల్స్ నిజంగా ఎక్కడ కూడా డిసప్పాయింట్ అనిపించలేదు భయ్య. నిజంగా ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ బిగ్గెస్ట్ స్ట్రాంగ్ కంబ్యాక్ అన్న సినిమా. మనోజ్ థియేటర్ ఆడియన్స్ అందరూ ఏంటంటే భారతదేశంలో ఉన్న చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా, చూడదగ్గ సినిమా, అందరికీ నచ్చే సినిమా, అందరు మెచ్చే సినిమా అన్న. ఇది ఎవరు చెప్పినా రాయి తీసుకొని కొట్టండి. సినిమా అయితే అదిరిపోయింది. తేజ సజ్జా ఇరగదీశాడు. రాముడు సీన్లు ఉన్నాయి భయ్య. అసలు చెప్తున్నారు అసలు వాళ్ళు ఏం చేశారో ఏమో కానీ దేవుణ్ణి పెట్టి సినిమా తీసుకుంటారు భయ్య. లాస్ట్ టైం హనుమాన్ తీశాడు. అసలు అది గుడికి వచ్చినట్టు ఫీల్ వచ్చింది. ఈసారి ఇక్కడ మళ్ళీ అదే ఫీల్తో మళ్ళీ బయటకు వస్తారు. మెయిన్ ఎస్పెషల్లీ మనోజ్ భయ్య కంబ్యాక్ ఇచ్చాడు భయ్య. బ్యాక్ పోయేది లేదు, ఇక ముందుకి దూసుకెళ్ళిపోవడమే. సినిమా అదిరిపోయింది. ప్రతి ఒక్కరు వచ్చి థియేటర్లోనే చూడాలి. మొన్న వచ్చిన లిటిల్ హార్ట్స్, ఈరోజు వచ్చిన మిరాయ్, ఇంకోటి కిష్కిందపురి, అన్ని సినిమాలు చూడండి. బాగా ఎంకరేజ్ చేయండి. సినిమా నిలబడాలి. రాముడు మాటలు అవి వచ్చినప్పుడు మటుకు అసలు థియేటర్ అంతా ఫైన్, అసలు అద్భుతంగా ఉంది. గ్రాఫిక్స్ ఈ రేంజ్ గ్రాఫిక్స్ మనం చాలా బాగా చేస్తున్నారండి. ఫ్యూచర్ చాలా బాగుంది అండ్ చాలా బాగుంటుంది. అంటే కొన్ని సినిమాలో గ్రాఫిక్స్ బాగాలే అంటారు కదా, ఈ సినిమాలు ఎలా లేదండి, చాలా బాగుంది. గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి, యాప్ట్గా ఉంది. మనకు అంతకన్నా ఎక్కువ అక్కర్లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా కొత్తగా ఉంది. మనమైతే ఎప్పుడు అలా చూడలేదు. అంటే ఇది తెలుగు మూవీలో అంటే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలియదు కానీ చాలా బాగా చేశారు. క్లైమాక్స్ సినిమాకి ఇంటర్వల్ సీన్ లో ఫస్ట్ ఆఫ్ అంటే మనకు హైప్ ఉంటుంది. ఒక మంచి సీన్స్ ఉంటాయి, మంచిగా అది వెళ్తుంది. సినిమాని ఫస్ట్ ఆఫ్ అందరూ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ వచ్చేది ఏంటంటే ఏంట్రా ఇది అనిపిస్తుంది. ఆ గరుడ వాహనం వచ్చిన రెండు సీన్లు అయితే మరి చాలా బాగా అనిపిస్తాయి. ఎలివేషన్ ఉంటుంది అక్కడ. ఆ రెండు సీన్లు కూడా విజువల్స్ చేయలేదు అనమాట. అంటే సినిమా అంతా ఏదో నీరసంగా చూసినట్టే చూసారు. నిజంగా చెప్తున్నాను. సో దీంతో ఒక 500 crores వస్తాయి తేజ సజ్జా అకౌంట్ లో. ఇంకొక అంతా చెప్పలేను, బట్ క్రేజ్ అయితే చాలా వస్తుంది. కానీ అన్నీ కూడా మూవీ సెలెక్షన్స్ చాలా బాగున్నాయి. మనం చూస్తున్నాం చైల్డ్ ఆర్ట్ నుంచి పైకి వచ్చారు కాబట్టి చాలా బాగుంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో అందరూ ఎంజాయ్ చేయొచ్చు. ఎంటర్టైన్మెంట్ ఉంది, అలాగే నాలెడ్జ్ కూడా గెయిన్ అవుతుంది. చాలా బాగుంది. కొంతమంది అన్నెసరీ ట్రాక్స్, సీన్స్ ఉన్నాయని అన్నారు. అన్నెసెసరీ అంటే సినిమాకి బాగా లాజికల్ గా ఆలోచించే వాళ్ళకి అన్నెసెసరీ అనిపిస్తుంది. లైక్ స్క్రిప్ట్ వైజ్ గా, సెలెక్షన్ వైజ్ గా అనిపించే వాళ్ళకి అంతే. ఇలాంటి ఫ్యాంటసీ ఎలిమెంట్స్ మనం ఎప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఆ టైంలో చూసాము. మన ఈ జనరేషన్కి దేవుణ్ణి చూపిస్తూ దాంతోపాటు మంచి ఒక స్టోరీని తీసుకురావడం అనేది చాలా గ్రేట్. రీసెంట్గా చాలా సినిమాలు వచ్చాయి. వాటి వల్ల అసలు తెలుగు ఇండస్ట్రీలో ఈ సినిమాలకి రావాలన్నా ఇంట్రెస్ట్ పోతుంది. అలాంటిది మొన్న వచ్చిన లిటిల్ హార్ట్స్ అవ్వచ్చు, ఈరోజు వచ్చిన మిరాయ్ అవ్వచ్చు. ఎవరైతే సినిమాకి రావడం, కలెక్షన్లు తేవడం బాధ్యత అనుకుంటున్నారు కానీ అది మన బాధ్యత అని అందరికి చెప్తున్నారు. కానీ సినిమా మంచిగా తీయడం కూడా ఒక బాధ్యతే. అది తీసిన రోజే అందరు బాధ్యతగా సినిమాకి వస్తారు, సినిమా చూస్తారు, కలెక్షన్లు కూడా అలానే వస్తాయి. ఒక విషయం చెప్పాలి అంటే మిరాయి సినిమా థియేటర్ బొమ్మ ఖచ్చితంగా వచ్చి చూడాలి. మారింది, నువ్వు మారినావు, మొత్తం ఒక హీరో నుంచి విలన్ కి వచ్చినావు. ఇంకా నీకు తగ్గేదేలే, తిరుగు లేదంటున్నా. ఇంకా డైరెక్టర్ గారి నుంచి కార్తీక్ ఘట్టమనేని గారి గురించి చెప్పాలంటే అబ్బాబ్బాబ్బా ఏముందన్న, ఒక రాజమౌళి తీసిన స్క్రీన్ ప్లే డైరెక్షన్ లా ఉందన్నా. నాకైతే అది చూస్తుంటే ఇంకా అరే మనోడైనా ఒక సూర్య సినిమా తీసుకోవడా అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఓవరాల్ గా మీరు పెట్టే 150 రూపాయల టికెట్ ప్రైస్ కూడా ఏ మాత్రం తక్కువ కాదు. ఇప్పటి నుంచి చెప్తున్నా, ఇతిహాసాల్లో ఎవరైనా హీరో ఉండాలంటే నాకు తెలిసి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక తేజ సజ్జా గారు తప్పించి మిగతా ఎవ్వరు చేయలేరన్న. అంత బాగా తీసిండు. ఇంతకుముందు మనం హనుమాన్ సినిమా చూసినాం. హనుమాన్ సినిమా బాస్ సినిమా ఇది, అంటే రాముడు సినిమా అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. నాకు తెలిసినంత వరకు అయితే పాన్ ఇండియా మూవీ హీరో అయితే ఎప్పుడు అయిపోయాడో హనుమాన్
మూవీ నుంచి? క్లైమాక్స్ వండర్ఫుల్ మేడం. రాముడు బాణం అంటే కదా, రాముడు బాణం అంటే రాజ్యానికే తీరు. వండర్ఫుల్ ఉన్నాయి, గ్రాఫిక్స్ వండర్ఫుల్ ఉన్నాయి, స్క్రీన్ ప్లే మస్తుంది. ఈజీఎం అయితే మాత్రం కార్తీక్ కట్టగని గారు పెద్ద హ్యాండ్సప్ చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారి ఫ్యాన్ చేసాము, అరే సూపర్ హీరో కదా మళ్ళీ పవర్స్ ఉంటాయి అని ఎక్స్పెక్ట్ చేసాము. కానీ నార్మల్ గా స్టార్ట్ అవుతుంది అండ్ ఒరిజినల్ ఉన్నది, ఎక్కడ ఇలా ఫేక్ గా చూపించలేరు. పిక్చర్స్ కూడా చాలా బాగున్నాయి, విఎఫ్ఎక్స్ కూడా ఎక్కడ తగ్గలేదు, పిక్సెల్ పర్ఫెక్ట్ ఉన్నది. సో మంచు మనోజ్ గారు ఎలా అనిపించింది? మనోజ్ కెరియర్స్ బెస్ట్ మూవీ అనుకోవాలి, ఎందుకంటే మనము ఏదో ఓల్డ్ మూవీ చూసాం ఆయన రీసెంట్ గా ఇప్పుడు చూడలేదు అరే ఇలా పెద్ద మూవీ అని. రీసెంట్ గా వచ్చింది అది తక్కువ మంది చూసిండే, కానీ ఈ మూవీలో మాత్రము అంటే అందరు ఇష్టపడతారు. అసలు మనోజ్ ఉన్నాడు ఒక హీరో మన తెలుగు ఇండస్ట్రీ అని చాలా మందికి తెలియదు కదా, ఇప్పుడు అందరికి తెలుస్తుంది. ఇది వరల్డ్ వైడ్ హిట్ అవుతుంది అండ్ కలెక్షన్ అయితే చెప్పలేము, మనము 1000 crore కొట్టేయచ్చు, అంత బాగుంది మూవీ. మ్యూజిక్ స్కోర్ కూడా బాగుంది, ప్రతి సీన్ కి అంటే న్యాయం చేసేది, ఎక్కడ కూడా ఇలా బోర్ చేయదు. సాంగ్స్ కూడా ఉంటాయి అండ్ మై ఫేవరెట్ హీరోయిన్ శ్రేయా సరన్, షీ సో బ్యూటిఫుల్. తన క్యారెక్టర్ అంటే బాగుంది అండ్ యాక్టింగ్ ఎక్కడ కూడా ఇలా అనిపించదు అరే బాగా చేయట్లేదని, చాలా సూపర్ గా చాలా న్యాచురల్ గా వచ్చింది. శ్రీస్వామి విజువల్స్ మాత్రం చాలా బాగున్నాయి అన్న. విజువల్స్ అయితే ఆ బడ్జెట్ లో చాలా మంచిగా ఇచ్చారు అనిపించింది. డివోషనల్ టచ్ ఇచ్చారు కదా, ఆ డివోషనల్ టచ్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. స్టోరీలో పార్ట్ ఆఫ్ ద పార్ట్ అది, స్టోరీ కూడా చాలా బాగుంది. ఎలా డిస్క్రైబ్ చేస్తారు మిరాయి? మిరాయి మంచి మ్యూజిక్ అండ్ విజువల్ ఫీస్ట్ అండ్ గుడ్ స్టోరీ. రేటింగ్ ఎంత సార్? 5+4 వచ్చాను ఈజీగా. రొటీన్ సినిమా అవుతుందా ఇది? సేమ్ తేజ సర్జ్ అది రొటీన్ సినిమా అంటే ఆల్రెడీ ఇది బెంగళూరులో ఒకటి ప్రెస్ మీట్ అయినప్పుడు ఒక విలేకరి అడిగారు, జర్నలిస్ట్ అడిగారు, ఎందుకంటే ఒక హీరో రెగ్యులర్ లవ్ ప్యాటర్న్ తీస్తే మీరు క్వశ్చన్ చేయరు, అట్లానే ఒక డివోషనల్ మూవీ తీస్తే అదే రొటీన్ అంటే మనకు ఏంటంటే 2.5 hours ఒక ఆడియన్ని సీట్లో కూర్చోబెట్టాలి. అది మీరు లవ్ తీస్తారా, ఫ్యాంటసీ తీస్తారా, యాక్షన్ మూవీ తీస్తారా, వాట్ ఎవర్, అట్లానే ఏ సినిమా తీసినా వర్కౌట్ అవుతుంది అని కాదు, అక్కడ స్ట్రాటజీ స్క్రీన్ ప్లే అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో అది తేజ గారికి దొరికిన అడ్వాంటేజ్ అని చెప్పచ్చు. ఒక మంచి కథ వస్తుందంటే ఎవరైనా సినిమా అయితే ఓవరాల్గా అయితే హనుమాన్ తోటి మీరు అస్సలు కంపేర్ చేసుకోకండి. ఆడియన్స్కి ఒకటే చెప్తున్నా, హనుమాన్ లాగా మాత్రం లేదు, ఒక మంచి ఒకటే చెప్తున్నా, యాక్షన్ ఉంది, అడ్వెంచర్ ఉంది, ఎమోషన్ ఉంది, ఎలివేషన్ ఉంది, డివోషన్ ఉంది, అన్నీ ఉన్నాయి సినిమాలో. 2.5 hours మీరు పర్టికులర్గా ఎంజాయ్ చేస్తారు. ఇది టికెట్ వర్త్ మూవీ. 100% కంబ్యాక్ ఈ సినిమా. హనుమాన్ నుంచి హిట్ అవుతుంది సినిమా మిరాయి? హనుమాన్ నుంచి అవుతుంది, 100% అవుతుంది. సో రాముడి కింద ఎవరైనా హీరో ఎవరు చేశారు, వేరే హీరో ఏమన్నా? లేదు, రాముడి కింద ఓన్లీ మన హనుమాన్ ఎలా చూపించారు అలానే ఓన్లీ, ఇప్పుడు మనకి ఎవరు చూపించలేదు అంతే. గెస్ట్ అపియరెన్స్ ఎవరైనా వచ్చారా మెగా హీరోస్ కానీ ఎవరైనా? గెస్ట్ అపియరెన్స్ ఎవరు లేరు. నెక్స్ట్ విలన్ మన రానా గారు మిరాయి జయత్రాట 2 అంటే పార్ట్ 2లో రానా గారు. పార్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎక్స్పీరియన్స్ 100% ఉంది. పార్ట్ 2 ఉంది. సినిమాలో అంటే మ్యూజిక్ ఎలా ఉంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏంది? మ్యూజిక్ సూపర్ ఉంది, బ్యాక్గ్రౌండ్ సూపర్ ఉంది, గ్రూప్స్ వస్తాయి. ఫైట్ సీన్స్ ఎలా ఉన్నాయి? ఫైట్ సీన్స్ సూపర్ అంటే సూపర్ ఉంది. లేదు ప్రభాస్ గారు అస్సలు లేదు, అంటే వాయిస్ ఓవరే ఉంటుంది? లేదు వాయిస్ ఓవర్ లేదు. మొన్న వచ్చిన సినిమాతో పోల్చుకుంటే అది కమ్బ్యాకే కాదు, అసలు ఆయన రేంజ్కి అది కాదు. మొన్నదానికి హీరో అనుకున్నాం కానీ అలా నువ్వు ఇక్కడ నుంచి వినను, గుర్తుపెట్టుకో, నువ్వు విననైతేనే నేను వస్తా, నేను నీకోసం వచ్చే సినిమా అయితే మనం మ్యాడికి ఇచ్చామన్నా. నిజంగా ఆ తేజ సజ్జ వచ్చినప్పుడు కూడా నాకు కూర్చొని రాలేదు, కానీ నువ్వు వచ్చి ఒక్కొక్కరిని అరుగుతుంటే ఆ ఫైట్స్ ఏంటన్నా నిజంగా. తేజ సజ్జ కూడా చాలా బాగా నడిచింది. అంటే బాలు సినిమాలో శ్రేయ గారు ఇద్దరు ఎలా అయితే నడిపిస్తారో అలాగే ఈ సినిమాలో కూడా మదర్ క్యారెక్టర్ చేసింది ఆవిడ. నిజంగా శ్రేయ గారు ఒకప్పుడు చిన్నప్పుడు మీ సినిమా చూస్తే రికన్ చేసేవాడిని, కానీ ఇప్పుడు మీ సినిమా చూస్తే భోజనం చేసి స్థాయికి వచ్చాను, అంటే పెద్దలు అయ్యాను. అంటే చాలా బాగుంది. అంటే తల్లి
ఒక తెగ కోసం తను నమ్ముకున్న రాజ్యం కోసం తన పూర్వం నుంచి వచ్చి సంపదను కాపాడాలని కోసం ఆవిడ ఎప్పుడైతే ప్రాణాలు అర్పించిందో ఆవిడ కోసం కొడుకు కూడా ప్రాణ త్యాగాలు ఇవ్వడానికి అర్పించడానికి వెళ్తాడు. అది ప్రాణాలు కాలిపోతూ ఉంటాయి. రాముడు వచ్చి కాబట్టి మనోజ్ గారి మధ్య కేజీ గారి మధ్య ఫైట్లో హైలైట్ ఉంటే క్లైమాక్స్లో ఆ ఫైటే మైనస్. చాలా పేరు అంత పవర్ఫుల్గా చూపించి అంతలా చేసి క్లైమాక్స్లో ఎలా సింపుల్గా చంపేస్తావు, సింపుల్గా నువ్వు ముగించేస్తావు. క్లైమాక్స్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు. రాముడు వస్తాడు అదే చెప్పు జనమందరం ఇలా చూస్తారు సీట్ ఎత్తుకొచ్చి అక్కడ ఏముంది. సో ఆ విధంగా ఫస్ట్ హాఫ్ గెటప్ సింగ్ గారి కామెడీ బాగుంటుంది. అలాగే తేజ పేరు మధ్య సీన్స్ కామెడీ అర్థం ఉంటుంది. ఆ ఇంటర్వల్ ముందు 15 నిమిషాలు అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. విజువల్ ఎఫెక్ట్స్ కానీ లేదా గరుడతో సీన్ కానీ సూపర్ అనమాట. మంచుకుంటారు ఏం తీసాడో ఇంక సెకండ్ హాఫ్ మెరుపులే అనిపిస్తుంది. మళ్ళీ సెకండ్ హాఫ్ మళ్ళీ స్లోగా అదే ఫీల్ లాగా వెళ్తుంటాం. నిజంగా సెకండ్ హాఫ్లో గరుడ వాహనం వచ్చే సీన్ ఉంటుందన్న ఎప్పుడో క్యాక్ నిజంగా సీన్ ఉంటుంది. గూస్ బంప్స్ అనమాట. ఏం వచ్చిందిరా సీన్ అనిపిస్తుంది. కానీ అంటే అంత నీరసంగా తీసుకెళ్ళినప్పుడు నువ్వు ఎంత బాగున్న సీన్ మధ్యలో వచ్చినా అది ఎక్స్పెక్ట్ చేయడం. క్లైమాక్స్ మైనస్ కలికిలా అనిపిస్తుంది. ముఖ్యంగా కలికి సినిమా మనకి 2-3 చోట్ల గుర్తుంది. మా కోసం ఇచ్చారు. అబ్బా 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 ఏమి సినిమా, ఏమి యాక్టింగ్. మనోజ్ గారి యాక్టింగ్ వేరే లెవెల్, విజయ్ గారి యాక్టింగ్ వేరే లెవెల్, జగపతి గారి యాక్టింగ్ వేరే లెవెల్. ఇలా గిడప్ సింగ్ గారు ఉన్న చూడు హనుమాన్ సినిమాలో ఎంత నాపిచ్చిండో ఇంట్లో కూడా బాగా నాపిచ్చాడు. అసలు గిడప్ సింగ్ గారు ఉంటే ఆ సినిమాకి అందరు ప్రతి ఒక్కరిని వాడుతుందంటే మన కార్తిక్ గారు. ఈ సినిమా చెప్తున్నా నాకు నచ్చింది. ఓకే సినిమా చెప్తున్నా చాలా చాలా బెస్ట్ అండ్ మూవీ. అందరికీ అందరూ చూడాలి మీరు ఇలాంటి సినిమా చెప్తున్నా. ఇప్పటి వరకు వచ్చే సినిమాలో ఇలాంటి సినిమా ఎప్పుడు రాలేదు. డిఫరెంట్గా ఉంది, కొత్తగా ఉంది. అసలు శ్రీరాముడు ఎంట్రీ లాస్ట్లో ఉంటుంది చూడు. ఆ ఫైట్స్, ఆ ఎఫెక్ట్స్, స్టిక్ ఉంటుంది, స్టిక్ తోడు ఉంటుంది. ఆ స్టిక్లో మ్యాల్ ఉంటుంది. ఒకప్పుడు శ్రీరాముడు పట్టుకున్న స్టిక్, ఆ స్టిక్తో ఉంటుంది లాస్ట్లో ఫైట్. 9 గంధాలు చూడమంటే ఈరోజు చూసే 9 గంధాల సినిమాలో మంత్రాలు అలా ఉన్న ఆయుధాలు, ఎఫెక్ట్స్ ఏమి వాడకమయ్యా. వర్తుంది రాజా, వర్తుంది దేవుడా. జై శ్రీరామ్, జై హనుమాన్. సత్య గారి పెర్ఫార్మెన్స్ కానీ మనోజ్ గారి ఎంతో బాగుంది. ఫైట్స్ బాగున్నాయి, బీజిఎం బాగుంది, సీజీ వర్క్ బాగుంది, క్లైమాక్స్లో రాముని చూపించిన విధానం బాగుంది. కాకపోతే కొంచెం ల్యాగ్ అయింది. అది లేకపోయి ఉంటే కనుక 2,000 కోట్ల పైన కొట్టేది మిరాయిసింది. మొత్తం బాగుంది. స్క్రీన్ ప్లే 3 అవర్స్ మూవీ అంటే కొంచెం ల్యాగ్ ఉంటుంది కదా. సీన్స్ లేకపోతే 1000 కోట్లు 2,000 కోట్లు కొట్టేది మిరాయిని చెప్తున్నానండి. అసలు నుంచి మనసులో సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో అని అనిపించింది భయ్య. సినిమా అయితే మాత్రం మామూలు లేదు. స్టోరీ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇంటర్వల్ బ్యాంకే కానీ లాస్ట్ క్లైమాక్సే కానీ అసలు నిజంగా పీక్స్ అసలు కొన్ని సినిమాలు అయితే మనకి విఎఫ్ఎక్స్ చేస్తే ఏం విఎఫ్ఎక్స్ ఇది అని తెలిసిపోతున్నట్టు అనిపిస్తుంది. కానీ ఈ సినిమాలోకి వస్తే మాత్రం రియల్ గా అనిపించింది. ఏది నిజంగా ఎలాంటి లొకేషన్స్ ఉన్నాయా ఇలా నిజమా అనిపించేలాగా ఉంది. అసలు విఎఫ్ఎక్స్ అన్నట్టు కూడా లేదు. సో సినిమా అయితే మాత్రం ఓవరాల్ అంటే చాలా బాగుంది. అండ్ సబ్జెక్ట్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మాత్రం వేరే లెవెల్. అండ్ నెక్స్ట్ కొన్ని సీన్స్లో అయితే భయ్యా బీజిఎం కొట్టాడు భయ్యా. అబ్బబ్బబ్బబ్బ ఏం కొట్టాడు భయ్యా. అసలు నిజంగా గూస్ బంప్స్ అంతే. అసలు ఇంటర్వల్ బ్యాంక్ లో ఒక ఫైట్ ఉంటుంది భయ్యా. సినిమా స్టోరీ రివీల్ చేయకూడదు కానీ గూస్ బంప్స్ వస్తాయి. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి. ఈ వీకెండ్ లో అయితే మాత్రం బెస్ట్ మూవీ అనుకోవచ్చు. ఇది పిల్లలతో చూస్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు భయ్యా. ఆడియన్స్ కావాల్సింది ఇలాంటి సినిమానే కావాలని మేము కోరుకున్నాం. అలాంటి సినిమా తీశారు. ఈ సినిమా ఒక సెన్సేషన్ సినిమా. ముందుగా డైరెక్టర్ గారు, హ్యాట్స్ ఆఫ్ ప్రొడ్యూసర్ గారికి. సినిమా చాలా బాగుంది. చెప్పాలంటే తేజ్ గారు చిన్న స్థాయి నుంచి ఒక చిన్న చెల్లార్సీసీ చేసుకుంటా అంత ఎదుర్కొంటా ఒక హనుమాన్ నుంచి ఒక ప్రూవ్ చేసుకున్న హీరో తేజ్ గారు. ముందుగా హ్యాట్స్ ఆఫ్. మీ యాక్టింగ్కి కష్టపడ్డారు. మీరు ఎంత కష్టపడ్డారో హనుమాన్లో ఫలితం ఫలించింది. మళ్ళీ ఈ సినిమాలో మీకు అంత ఫలితం ఫలించింది. సినిమాలో అంతా బాగా చేశారు. యాక్టింగ్ సూపర్ అన్న నిజంగా చెప్తున్నా. నెక్స్ట్ ఏమన్నా మన మనోజ్ అన్న యాక్టింగ్ అన్న నిజంగా విగదిష్టం అన్న. నీకు ఎంత అయినా తక్కువనే. ఆల్రెడీ చెప్తున్నా కదా సినిమా మాత్రంలో ఈ సినిమాలో క్యారెక్టర్ చేయాలంటేనే మనోజ్ అని తప్ప ఎవరు చేయలేరు. ఆ క్యారెక్టర్ న్యాయం చేసింది కాబట్టి అంతా బాగుంది. గ్రాఫిక్స్ మాత్రం చాలా బాగున్నాయి. అంటే అప్పట్లో మన మమ్మీ సినిమా చూసినప్పుడు గ్రాఫిక్స్ ఎంత ఎంజాయ్ చేసాము, ఈ సినిమా గ్రాఫిక్స్ చూస్తే అంత ఎంజాయ్ చేస్తాం. అంతా బాగుంది. సినిమా మాత్రం పెద్ద బ్లాక్ వస్తే జగపతి బాబు యాక్టింగ్ చూస్తే మాత్రం
తర్వాత బూస్ బంప్స్ వస్తాయి. శ్రేయ గారి తల్లి క్యారెక్టర్ ఉంటుంది, మన హీరో గారికి ఆమె యాక్టింగ్ చాలా బాగుంది. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ చాలా బాగుంది. ఈ సినిమా బోరింగ్ లేదు. లాస్ట్ సీన్ ఉంటుంది అన్న, ఒకటి మాత్రం నిజంగా చెప్తున్నా, ఆ బాణం ఇది ఇట్లా తీసి ఇట్లా బాణం వేస్తాడు, ఆ సీన్ హైలైట్. రాముని దగ్గర అది నిజంగా చెప్తున్నా, మళ్ళీ మనకు ఒక అయోధ్య గుర్తొస్తుంది. అంటే మన హిందూ ధర్మం అని ఏదో మళ్ళీ చూపించిండు లాస్ట్ సీన్. అది నిజంగా చెప్తున్నా, హ్యాట్సాప్ డైరెక్టర్ గారికి. ఇలాంటి సినిమా ఇంకా రావాలి, ఇలాంటి సినిమాలు రావాలి, హిందూ ధర్మం సినిమా ఇంకెన్నో రావాలి. ఇలాంటివి చిన్నపిల్లలు చూపించాలి, మెయిన్ చిన్నపిల్లలకి చూపించాలి ఈ సినిమా. వాళ్ళు ఇంకా అర్థం చేసుకుంటే చాలా బాగుంది. బ్లాక్ బస్టర్. జై శ్రీరామ్. మంచు మనోజ్కి వాళ్ళు కాలం ఎగరేసుకుని సినిమా చూసే విధంగా అయితే యాక్టింగ్ చేసేసారు. తేజ సజ్జా గారు ఈ స్క్రిప్ట్స్ ఎలా ఎంచుకుంటున్నారు? మీకు ఒకరికే సాధ్యం అండి ఇలా ఎంచుకోవడం. మీరు గనక ఇలాంటి 2-3 స్క్రిప్ట్లు ఇంకొక 2 సినిమాలు తీస్తే ప్రభాస్ గారి తర్వాత మీరే టాలీవుడ్కి అన్నట్లు చేశారు. మీ సపోర్ట్ ఎవరంటే మాకు తెలుసు, మెగాస్టార్ చిరంజీవి గారని. ఆయన చేతుల మీద పెరిగారు, ఆయన పేరు నిలబెడుతున్నారు 100%. మీరు ఇలాగే ఉండాలి. మీ పేరు, మెగాస్టార్ గారి పేరు ఎక్కడికో తీసుకెళ్లారు మీరు. తేజ సజ్జా గారు ఇలాంటి సినిమాలు చాలా చేయాలి. మీకు ముందుగా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఇప్పుడు బ్లాక్ స్టార్ విషయం చూస్తే మన మంచు మనోజ్ గారు మోహన్ బాబు గారు కొడుకు వచ్చారని చెప్పండి. మీ మంచు ప్యాంట్ మీద ఈగ వాళ్ళనే బాక్స్ ఆఫీస్ తగలబెట్టేలా మంచు మనోజ్ గారు యాక్టింగ్ వేరే లెవెల్ చూస్తుంది. సంతకం చేసేసాడు, ముద్ర గుద్దేశాడు బాక్స్ ఆఫీస్ మీద. మంచు మనోజ్ అయితే చాలా బాగా యాక్టింగ్ చేసేసారు. ఇందులో శ్రేయ గారి రోల్ అయితే కీలకంగా బాగుంది. శ్రేయ గారు అయితే ఫస్ట్ నుండి ఎండింగ్ వరకు ఆమె చెప్పేది గతమే కానీ ఆమె క్యారెక్టర్ అయితే జీవించేసేసారు. లాస్ట్లో వచ్చి రాముడు గారికి ఎవరైనా దండం పెట్టాల్సిందే, అంత బాగా క్యారెక్టర్ చూపెట్టారు. మనోజ్ రూపంలో మనం మంచి విలన్ వచ్చాడని చెప్పండి. అలాగే శ్రీ గారి పాత్ర కానీ, జగపతి గారి పాత్ర కానీ ఒక మంచి అంటే సాంగ్ ఉంటారు కదా, అటువంటి ఒక 2 పాత్రలు వాళ్ళు చిన్న సన్నివేశాలు సూపర్ గా అంటే వాళ్ళ లుక్ కూడా బాగుంది. మనోజ్ అన్న లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, వండర్ఫుల్ అనిపించింది. హీరోయిన్ పాత్ర కూడా చాలా బాగుంది. మెయిన్గా ఆమె చదువుతూ ఉంటుంది మనుషుల్ని. సో నాకు కూడా అనిపిస్తుంది అప్పుడప్పుడు హిమాలయాలకి వెళ్ళి తీసుకోండి. సో ఖచ్చితంగా మన చరిత్రని ఒక ఫిక్షనల్గా క్రియేట్ చేసి అద్భుతంగా చూపించారు. గ్రాఫిక్స్, సీజీ కానీ ప్రతి ఒక్కటి బాగుంది. మిరాయి రూపంలో ఇండస్ట్రీకి మరొక బ్లాక్ బస్టర్ హిట్ దొరికిందని చెప్పగలను. సో తేజ సత్య మాత్రం ఖచ్చితంగా తాజాగా మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు మిరాయి రూపంలో. సో పార్ట్ 2 కూడా చెప్పు క్లైమాక్స్ కి రక్కాకు పేరు పడుతున్నాయని చెప్పేసి బయటకు వెళ్ళిపోయారు. దుబ్బేకండి మంచిగా కూర్చోండి, ఒక 2 నిమిషాలు కూర్చోండి. 6 అడుగుల కట్అవుట్ వస్తుంది, అరిపిచ్చేస్తాయి మీకు. ఖచ్చితంగా పార్ట్ 2 ఉందని చెప్పి నిరూపించడానికి మరో రూపంలో మరొక 6 అడుగుల కట్అవుట్ రాబోతున్నాడు అనమాట.